మీరే గనక 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటే, ఒకే ఒక్క వ్యక్తిని నామినేట్ చేసే అవకాశం మీకొచ్చి బయటికి పంపించేయడానికి నామినేట్ చేసే అవకాశం మీకొస్తే ఎవరిని నామినేట్ చేస్తారు? నేను లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. ఒక కామెంట్ అడుగుతున్నా. 1000 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం మేము. దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ. ఒకే ఒక్క వ్యక్తిని డైరెక్ట్ నామినేషన్. ఇంకా హౌస్‌లోంచి వెళ్ళిపోవడంలో ఆఖరి వరకు కూడా వాళ్ళే ఎక్కువగా ఉండే అవకాశం ఉండేలా అయితే ఎవరి పేరు మీరు నామినేట్ చేస్తారు? కామెంట్ చేసి వెళ్ళండి. అండ్ ఓటింగ్ పర్సెంటేజ్, ఓటింగ్ శైలి ఎట్లా ఉంది? తనుజని పక్కన పెట్టేస్తే తనుజన్ ఎపిసోడ్ కొంతమంది బాగా సింపతి వచ్చింది, అందరూ తనుజని టార్గెట్ చేశారంటున్నారు. కొంతమంది అట్లా ఏం లేదంటున్నారు. సెకండ్ పొజిషన్లో, ఫస్ట్ పొజిషన్లో తనుజ అట్లా కంటిన్యూ అవుతాం 26-27%. 21%లో సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ కనిపిస్తున్నాడు. కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నాడు అంటే, ఇప్పటికీ కూడా హోస్ట్ చెప్పింది వినాలా, వచ్చి వెళ్ళిపోయిన శ్రీజ అనే ఫ్రెండ్ చెప్పింది వినాలా, ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఏది ఫాలో అవ్వాలో అర్థం కాక బుర్ర పట్టుకుని తల పట్టుకుని ఆలోచించుకుంటూ కూర్చుంటూ ఉన్నాడు కళ్యాణ్. ఫ్రెండ్స్ చెప్పింది తనుజతో దూరంగా ఉండమని, ఎగనిస్ట్గా ఆడమని. అది మొదలు పెట్టేసరికి రియలైజ్ అయ్యాను, ఆట మార్చాను అనేసరికి, ఫ్రెండ్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను అనేసరికి కంటెస్టెంట్స్ విషయంలో అంటే ఒక రాంగ్ రూట్లో పడుతుండే రైట్ సజెషన్స్ ఇచ్చి గేమ్ ఇచ్చే టైంకి మళ్ళీ కన్ఫ్యూజ్ మోడ్లో పెట్టడం అనేది చాలా తప్పు. అతని గేమ్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇదంతా కూడా కాస్త గందరగోళంలో కనిపిస్తున్నాడు ఇతనైతే. 3వ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నాడు, 13% ఉంది. అంటే సుమన్ శెట్టికి అయితే ఏమీ ఆడ్డ హౌస్లో, కానీ ఎందుకు ఉందో అంత తెలియదు. తనుజ తప్పగా నాగార్జున రాగానే సొమ్ము నువ్వు లేపావు దుమ్ము అని అడుగు చేస్తూ ఉంటాడు నాగార్జున. నాకైతే అర్థం కాదు ఆయన ఎంత ఆ లెవెల్లో ఆడుతున్నాడు. జనం కూడా హౌస్లో నేను ఏదైనా వేరే పనులు బాత్రూంలో ఉన్నప్పుడు ఇతను ఏమన్నా కిచెన్లో ఆడేస్తున్నాడు గేము, లేకపోతే నేను బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఇతను గార్డెన్లో ఆడుతున్నాడు గేమ్ అని హౌస్ మేట్స్ షాక్ అయిపోతున్నారు. ఆడియన్స్ ఏమో మాకేమైనా చూపించట్లేదా ఇతను ప్లే అనేసి అందరూ చాలా డిస్కషన్ నడుస్తుంది. అయితే సుమన్ శెట్టి గురించి సంజన కూడా ఒక పాయింట్ చెప్పింది. గేమ్ ఆడలేదు భరణి అన్న, ఇతను గేమే ఇతను ఆడుకుంటుందనండి. చాలా పెద్ద మాట అనేసింది సంజన. భరణి అంటేటప్పుడు ఎస్యూఆర్ కరెక్ట్ అని చెప్పేసి, సుమను నువ్వు లవంగాలు ఏమన్నా జేబులో వేసుకుని తిరుగుతున్నావా, నీకు అలా అదృష్టం కలిసి వచ్చిందా, విచిత్రంగా ఉంది ఇదంతా అంటుంటారు. అంటే సంజన నామినేషన్ చేస్తే ఏ పాయింట్ల మీద వీళ్ళు తొక్కల గేమ్ అనే పదాన్ని, పాయింట్ని మొత్తాన్ని మర్చిపోయాడు. తడబడుతున్నాడు ఆ పాయింట్ని చెప్పడం కూడా. సో మీరు నన్ను చేయాల్సినటువంటి పాయింట్ తొక్కలో కెప్టెన్ సంజనయ్య గుర్తు చేసింది. మళ్ళీ నిన్న తనుజ కూడా లాస్ట్కి ఆవిడ మైనస్లకు కూడా నేనే ఇరిటేట్ అయ్యాను, కోపడ్డాను, గొడవ పడ్డాను, నా వల్లే గొడవలు వచ్చాయి, ఇవి నా మైనస్లు అని చెప్పి ఆవిడ కూడా చెప్పుకుంది. సో ఇప్పుడు పాయింట్లు ఇస్తాను కదా చెప్పు అని పరిస్థితి వచ్చింది. మరి ఏం మంత్రజాలం వేశారు, ఏం మాయ చేశారు, ఎందుకు సుమన్ శెట్టికి ఆ లెవెల్లో వస్తుంది ఎలివేషను, సూపర్ హీరో అని చాలా హడావుడి చేస్తున్నారు. ఈజ్ ఎ సూపర్ హీరో అన్నట్టు సుమన్ శెట్టి గురించి. అంటే 13% ఇంకా ఎంత మెయింటైన్ అవుతుంది, ఎందుకు అవుతుంది, హౌస్లో ఏం ఆడలేదు కదా సుమన్ శెట్టి అనే క్వశ్చన్ వస్తుంది. ఇతని మీద డెఫినెట్లీ ఒక రీసెర్చ్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. 4th పొజిషన్లో భరణి ఉన్నాడు, 12% ఉంది. రీఎంట్రీగా రావడంతో కాస్త సింపతి అయితే ఉంది. అంటే ఆయన మొహమాటమే ఆయనకి శత్రువు. ఆయన ఎప్పుడు చూసినా కంప్లీట్గా మొహమాటంతో ఇంట్లో ఉంటూ ఉంటారు. అంటే బాండ్స్ కంటే కూడా ఈయనకున్నటువంటి మొహమాటమే బిగ్గెస్ట్ నెగిటివ్ అన్నట్టుగా చెప్పొచ్చు. భరణి విషయంలో ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరో శత్రువులు కాదు, ఆడియన్స్ కాదు, అతనే శత్రువులు. అతను బిహేవియర్ ఉంటుంది. మొహమాటం, విపరీతమైన మొహమాటం, డైరెక్ట్గా సూటిగా సుత్త లేకుండా ఏది చెప్పలేడు. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అటువంటి మెతక ధోరణి, సేఫ్గా ఆడేటువంటి ప్రయత్నం, ఇవి బిగ్గెస్ట్ వీక్నెస్గా ఉన్నాయి. ఇవి వదిలేవయ్యా, సేఫ్ గేమ్ విసిరి కొట్టి స్ట్రాంగ్గా ఆడమని ఇప్పటికన్నా అడుగుతుంటే ఎవ్వరు కూడా ఆడలేదు, ఆడే పరిస్థితి లేదు. అతను అనేకసార్లు నాగార్జున కూడా 200% మీరు సేఫ్ గేమ్లోనే ఆడుతున్నారని చెప్పినా కూడా అట్లాగే కంటిన్యూ అవుతున్నాడు. కానీ సంజన గేమ్ తగ్గింది. సో అందు కూడా నెక్స్ట్ పొజిషన్లో ఆవిడ ఉంది, పర్సంటేజ్ తక్కువగానే ఉంది, ఒక 9% వరకు ఉంది. సో ప్రస్తుతానికి అయితే పర్వాలేదు అనేటువంటి పొజిషన్లో ఉంది. 6-7 స్థానాల్లో వచ్చేసి రాము అండ్ సాయి ఉన్నారు. రాము అయితే 8% ఓటు ఉంది. ఈ వారం కష్టమే అన్నట్టుంది రాము పరిస్థితి. ఇప్పటికీ హోమ్ సిక్ అంటున్నాడు. నాకంటే తనుజలో పొటెన్షియల్ ఉంది, నాకంచే తనుజ భజన చేయడం సరిపోతుంది రాము అంటే. నామినేట్ చేయడానికి వచ్చాడా, ఎలివేషన్ ఇవ్వడానికి వచ్చాడా అర్థం కాదు. ఇతను కూడా చాలా సేఫ్గా ఆడుకుంటున్నాడు. నేను వెళ్ళిపోతా, ఇంట్లోంచి వెళ్ళిపోతాను అనేటువంటి, అంటే వీకెండ్లో బాగానే ఉంటావు కదా, మళ్ళీ డౌన్ అయ్యామంటే వెళ్ళిపోవడం అనిపిస్తుంది అనేటువంటి ఇది కనిపిస్తుంది. సో ఇది ఇతనిలో, అంటే ఎంతమంది ఏం మోటివేట్ చేసినా కూడా రాము రాథోడ్ గివప్ చేసినట్టుగా అనిపించింది. మెంటల్గా వెళ్ళిపోవాలని ఫిక్స్ అయినట్టు అనిపించింది. గౌరవ్ దెబ్బకో మరి ఏమో కానీ, అంటే గౌరవ్ నామినేట్ చేసిన తర్వాత చాలా ప్రెషర్ తీసుకున్నాడు రాము రాథోడ్ అన్నట్టుగా అనిపించింది. రాము రాథోడ్ నామినేషన్లో ఉన్నప్పుడు కూడా అంతగా ప్రయత్నం చేయడము బయటికి రావడం కోసం, కానీ గౌరవ్ విషయంలో మాత్రం చాలా ప్రయత్నాలు చేశాడు, చాలా మొక్కులు మొక్కాడు. తనుజను ఆల్మోస్ట్ కాళ్ళు పట్టుకుని మరి
మాధురిని సేవ్ చేయొద్దని కోరుకోవడంతో గౌరవ్ ఇంట్లోకి రాగలిగాడు. చాలా రిలీఫ్ వచ్చింది రామ్ముఖ తర్వాత. సో డబల్ ఎలిమినేషన్ అయితే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనకు స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే కనుక జరిగితే రాము రాథోడ్ అండ్ సాయి శ్రీనివాస్ వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంట్లోంచి. సో లేదు అంటే కనుక సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం సాయి వెళ్ళిపోయే ఛాన్సెస్ ప్రస్తుతానికి అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 7వ ప్లేస్లో 6% పాయింట్స్తో ఉన్నాడు. సో వీళ్ళందరిలో కూడా నామినేషన్ పీపుల్లో ఒకే ఒక్కరిని బయటికి పంపించేసే అవకాశం బిగ్ బాస్ నేరుగా మీకు ఇస్తే మీరు ఎవరిని పంపిస్తారు కామెంట్ చేయండి.